హలో అండి, ఈరోజు నేను గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. పక్కా విలేజ్ స్టైల్లో, అది కూడా ఎండుమిరపకాయలతో చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర పచ్చడి వేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నేను తాలింపు కూడా చేయట్లేనండి. మరి తాలింపు లేకుండా చేసే ఈ గోంగూర పచ్చడి ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఫ్రెష్గా గోంగూర తీసుకొని ఆకులన్నీ తెంపుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా కారంని బట్టి తీసుకోండి. ఎక్కువ వేస్తే మరీ కారం అయితే పిల్లలకి ఇట్లా ఉంటే తినరు, కాబట్టి చూసుకొని వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ పావు ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకొని బాగా మాడనివ్వకండి, 1 నిమిషంలోనే ఫ్రై అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ ఎండుమిర్చి వేసి గోంగూర పచ్చడి చేస్తే పచ్చిమిర్చి వేసి చేసే టేస్ట్ కన్నా కూడా మంచి కలర్ అండ్ ఘాటు టేస్ట్ బాగా వస్తాయండి. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. గోంగూర టేస్ట్కి మాత్రమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో ఉండే ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉండి హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. గోంగూర పచ్చడి వారంకి ఒకసారైనా తినాలండి. ఇప్పుడు దీంట్లో మిగిలిన ఆయిల్ ఉంది కదండి, దాంట్లోకి గోంగూర వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే గోంగూర మంచిగా ఉడికిపోతుందండి. దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోతాయన్నమాట, పొయ్యి ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి గోంగూర, అలాగే ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లి మొత్తం రెబ్బలుగా చేసి వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకసారి వేస్తే ఉప్పు ఎక్కువైనా బాగుండదు. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి. పోపు ఏమీ అవసరం లేదు. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు ఇంతకుముందే ఈ పచ్చడి తెలుసా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్, హోమ్ స్టైల్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.